హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి. సో అందరూ కూడా మంచిగా వినాయకుడు ఫెస్టివల్ అయితే జరుపుకోవాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అయితే 6కి అలా షూట్ చేశాను అనమాట. సో 6కి స్టార్ట్ చేసాము. ఇంకా మేమైతే రెడీ అంటే స్నానం అయితే చేసేసానండి. నేనైతే ఇంట్లో వర్క్ మొత్తం అంతా తడిబట్ట అయితే వేసేసాను, స్నానం చేసేసాను. ఇంకా బాబు పడుకున్నాడు, మా ఆయన అయితే ఇంకా స్నానం చేయలేదనమాట. సో ఇదంతా రెడీ చేసేసి ఇంకా నేను స్నానం చేస్తాను అనేసి ఫస్ట్ రెడీ చేయడానికి అయితే వచ్చాడనమాట. నేనైతే మొత్తం ఇంకా స్నానం చేసేసి ఇంకా వంట కూడా సగం సగం ప్రిపేర్ అవుతూ ఉంది. ఇంకా సగం ఇక్కడ మా ఆయనకి కొంచెం హెల్ప్ చేయమంటే వచ్చానమాట, హెల్ప్ చేసుకుంటున్నాను. సో ఇలాగండి ఇంకా ఎందుకంటే మార్నింగ్ 11 కల్లా పూజ కంప్లీట్ కరెక్ట్గా 11:07కి కరెక్ట్గా ఆ టైంకి పూజ చేయాలి, వినాయక ఫేస్ అనేది అయితే రివీల్ చేయాలనేసి అయితే చెప్పారనమాట. సో అందుకనేసి నేనైతే 4:45కి అయితే లేచేసానండి. సో తొందరగానే లేసాను అనమాట. సో ఎందుకంటే కరెక్ట్గా టైంకి ఇంత కష్టపడతాం కాబట్టి టైం కరెక్ట్గా వర్క్ చేయాలి, అంటే టైం కరెక్ట్గా మనం పూజ చేయాలి అనేసి అయితే ఇంకా నేనైతే తొందరగానే లేసేసానండి. లేసేసి ఇంకంతా కూడా మొత్తం ఈరోజే నేను మార్నింగ్ అప్పుడు లేచిన అంటే ముందు రోజు కూడా నేను అంతా శుభ్రం చేశాను అనమాట. సో ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు కూడా మార్నింగ్ లేవగానే తడిబట్ట అయితే అంతా వేసేసి ఇంకా బండలు అయితే అన్నీ కూడా క్లీన్ చేసేసాను అనమాట. సో బండలు క్లీన్ చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయట అంతా కూడా క్లీన్ చేసానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే వేసాం కదా, ఇంకా ఫ్లవర్స్ కూడా ఇలా పైన వేస్తే బాగుంటుంది లుక్. ఇంకా పైన కొంచెం ప్లెయిన్ కనపడుతుంది కదా, సో ఇంకా ఫ్లవర్స్ వేస్తే మంచిగా లుక్ వచ్చేస్తుంది అనేసి అయితే మేమైతే ఇంకా ఇక్కడ వేసేస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే ఇంకా గోడకి ఫెవిక్విక్ అంటే డబల్ స్టిక్కర్ వేయడం వల్ల కొంచెం గోడ ఏమన్నా అవుతుందేమో ఇంకా అన్నట్టు కొంచెం టెన్షన్ అయింది ఏమన్నా అంటారేమో అన్నట్టు, సరేలే వేద్దాము తర్వాత చూద్దాంలే రిమూవ్ చేసేటప్పుడు అనేసి అయితే మాట్లాడుకుంటూ ఇంకా వేసేసామండి. సో చూసారు కదా, ఇప్పుడు మనకు ఫ్లవర్స్ వేస్తే ఎంత మంచి డెకరేషన్, ఎంత మంచిగా లుక్ అయితే వచ్చేసింది. ఇంకా అందుకనేసి వేయాలనేసి అయితే అనుకున్నాం, ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇక్కడ అంతా చేసుకుంటూ ఉన్నామండి. నేనైతే అసలు నాకు నైట్ బయటకు వెళ్ళానండి. సో అన్నీ కూడా ఇంట్లోకి ఫ్లవర్స్, సో ఇంకా వినాయకుడి విగ్రహము అన్నీ కూడా తీసుకురావడానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి. ఫస్ట్ ఈ పూజ చేసిన వీడియో అప్లోడ్ చేయాలనేసి అయితే ఫస్ట్ ఈ వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో అది మొన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు టైం సెట్ కాక ఇంకా నేనైతే చేయలేదనమాట. సో ఇక్కడ చూసారు కదండి, ఇక్కడైతే మునక్కాయల రసం అనమాట. సో మునక్కాయలు అవన్నీ కూడా వేసేసి రసం అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి పప్పుకి అయితే పెట్టేశాను. ఇంకా అటు సైడ్ వచ్చేసి ఇంకా రైస్ మొత్తం అన్నీ కూడా చేసేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పుకి తాలింపు కోసం అయితే ఇంకా తెల్లవాయలు అయితే ఇంకా తీసేసుకుంటూ ఉన్నానండి. సో ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ వీడియో కూడా మీకు ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది, అంటే కనపడుతుంది అనమాట. సో ఇదండి. సో ఇంట్లో లేడీస్ అన్నాక సో ఏ పండగ అయినా సరే, ఏ పూజ అయినా సరే అండి, తప్పకుండా వాళ్ళకు అంటే మార్నింగ్ ఎప్పుడు లేసిద్దామా, ఎప్పుడు వర్క్ కంప్లీట్ చేసుకోవాలి అనే థాట్ అయితే ఉంటుందన్నమాట. సో నైట్ పడుకునేటప్పుడు కూడా నాకైతే అదే థాటే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇలానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంత కష్టపడి అన్నీ చేసి అంత ఖర్చు పెట్టేసి చేస్తాం కదా, ఆ కరెక్ట్ టైంకి పూజ అయితే కంప్లీట్ అయిపోతే మనశ్శాంతిగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట. మనం ఇంత కష్టపడి చేసినందుకు, ఇంత భక్తితో చేసినందుకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో కరెక్ట్ టైంకి చేయాలి, ఏదైనా బ్రహ్మ ముహూర్తం అంటారు కదండి. సో అలాగనమాట. సో ఇంకా వినాయక పూజ మాత్రం బ్రహ్మ ముహూర్తం అంటే 11:07 అంతా కంప్లీట్ అనమాట. కరెక్ట్గా 11:07కి మనం పూజ అయితే చేయాలండి ఆ రోజు వచ్చేసి. సో అందుకైతే నేనైతే ఇంకా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంక ఇక్కడ చూపిస్తున్నాను మునక్కాయల రసము. ఇవి వచ్చేసి కుడుములు అంటాము మేమైతే, ఇంకా అవి బయట తెప్పించారండి, కుడుములు, లడ్డు. ఇక్కడ వచ్చేసి ఇంకా గుగ్గిళ్ళు అండి, శనగలు అంటారు కదా, అవైతే ఉడకపెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అటుపక్క అది చేస్తున్నాము, ఇటుపక్క అంతా మా ఆయన హెల్ప్ చేశాను అనమాట ఇక్కడ డెకరేషన్కి. ఇంకా మా ఇంకా చేసుకుంటూ ఉన్నారు ఇంకా మిగతా ఉన్నదంతా కూడా. ఇక్కడ వచ్చేసి పూజ సామాన్ అంతా క్లీన్ చేసేద్దాం అనేసి అయితే ఇంకా నేను ఇక్కడ పూజ సామాన్ క్లీన్ చేయడానికి అయితే వచ్చేసానండి. పటాలన్నీ కూడా కడిగేసుకుంటూ ఉన్నాను. సో అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలి, ఎవరు లేరు కాబట్టి మనమే చేసుకోవాలి అన్నీ కూడా. ఇంకా ఎలాగో బాబు కూడా బాగా పడుకున్నాడండి. బాబు 9:30 కరెక్ట్ అయిందండి బాబు లేయడానికి. ఇంకా పడుకొనిళ్ళే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక లేపిచ్చేసి ఇంక బాబుకి ఒక్కడే స్నానం చేపించేయచ్చు తొందరగా. ముందే లేస్తే ఇంకా నా పనికి తను డిస్టర్బ్
డిస్టర్బ్ చేస్తాడు అనేసి అయితే ఇంకా నేను లేపించలేదనమాట. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ అంతా డెకరేషన్ చేసేసి బయటకైతే వెళ్ళారు. కొద్దిగా ఏదో వర్క్ ఉంది, అవి కొంచెం తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. సో అవి వెళ్ళారు. నేనైతే ఇంకా పటాలన్నీ కూడా కడిగేసుకుంటున్నాను అనమాట. సో మొన్ననే అంటే వినాయకుడి కంటే ముందు మనకు వరలక్ష్మి వ్రతం అయింది కదండి. సో అప్పుడు బాగా అనుభవం వచ్చిందనమాట. ఫస్ట్ టైం అప్పుడు చేశాక కూడా ఇంకా ఇప్పుడు ఏమంటే అంటే ఎప్పుడు ఏ టైంకి ఎలా చేయాలి అనేది అంత బాగా అనిపించింది అప్పుడు. సో అదే ఫాలో అయ్యానమాట నేనైతే ఇక్కడ. ఇంకా ఇదనమాట, ఇలా చేసుకుంటూ ఉన్నాను. అన్నీ కూడా చాలా ఇష్టం నాకు ఇలాగ చేయడము, ఇలా వర్క్స్ అంటే పూజ చేసుకోవడం అంటే చాలా లైక్ నాకు. సో ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇలాగే అనిపిస్తుంది. పెళ్ళికి ముందు మనం ఎలా ఉన్నా సరే అండి, పెళ్ళి అయ్యాక మాత్రం అన్నిటిలోనూ బాధ్యత అయితే వచ్చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క విషయంలోనూ బాధ్యతగా ఉంటాము. సో బాధ్యతగా ప్రవర్తిస్తాము. అన్నీ కూడా ఎంతో ఆలోచించి అన్నీ చేసేసుకుంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే ఏదో అడుగుతున్నాడు, చెప్తూ ఉన్నాను అనమాట తనకి. ఇంకా ఇదనమాట, అంటే ఏదో అంటున్నాడు, అదే బొట్టు సరిగ్గా పెట్టలేదు అది ఏమో అంటున్నాడు అండి. సంథింగ్ నాకు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు, ఎందుకంటే 3 days అయింది వీడియో తీసేసి. అప్పుడు ఆ టెన్షన్లో ఏది మాట్లాడానో ఏననేది కూడా గుర్తులేదు అప్పుడు. సో ఇంకా అదే అనుకున్నాను. ఆల్మోస్ట్ చెప్పాడనమాట సరిగ్గా లేదు అనేసి అయితే. ఇంకా అక్కడ అవన్నీ క్లీన్ చేసేసి అయితే వచ్చేసాను. తర్వాత ఇక్కడ వినాయకుడి దగ్గర కలశం అయితే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా కలశం పెట్టాలి కదా వినాయకుడికి, అందుకే కొద్దిగా రైస్ వేసేసి కింద తమలపాకు వేసేసి ఇంకా వినాయకుడి దగ్గర కలశం అయితే పెడుతున్నాను అనమాట. సో నాకైతే పెద్దగా ఏం తెలీదు, బట్ నేను ఇక్కడ చూసాను అనమాట. యూట్యూబ్లో చూసి ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే అన్నీ కూడా సెర్చ్ చేసి ప్రతి ఒక్కటి మంచిగా అయితే చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే, చాలా బాగా చేసుకున్నానండి. సో ఫ్యామిలీతో ఇలా మంచిగా మనం పూజలు చేసుకుంటే మనకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది, అంటే చాలా బాగా ఉంటుందన్నమాట ఇంట్లో కూడా. ఇక్కడ చూస్తారండి, పసుపు అయితే చల్లిపోయింది. నాకైతే అస్సలు అది బై మిస్టేక్ ఎలా చల్లిందో అర్థం కాలేదనమాట. అది చల్లిపోయేసింది. నేను అప్పుడు అది వీడియో షూట్ చేయలేదనమాట, ఎందుకంటే అక్కడ పటాలు కడుగుతున్నాను కదా, అటువైపు ఉంది కెమెరా, ఇటువైపు పసుపు తీసుకురావడానికి వచ్చానమాట. బట్ అక్కడ తగిలేసింది ఆటోమేటిక్గా, బస్ జస్ట్ అంటే అనుకోకుండా అండి, తెలియక తగిలేసి కొంచెం చల్లిపోయింది. అదొక్కటే నాకు కొంచెం బాధ అనిపించింది. బట్ ఇంకా నేను చూసాను అది కూడా ఇలా జరిగితే ఏమన్నా అపశకమా ఏమైనా అని చూసాను అనమాట సెల్లో. బట్ ఏం కాదండి, ఎందుకంటే భూమాత మనకు అడిగి మన దగ్గర పసుపు కుంకుమ అయితే విప్పించుకుంటుంది అనమాట. ఇలాంటప్పుడు ఇంకా మంచిదే కదా అనేసి అనిపించింది. సో ఇంక ఇక్కడ చూస్తారండి, ఇక్కడ వచ్చేసి ఇంకా బాబు కూడా లేపించేసి ఇంకా మా ఆయన స్నానం చేయించారు అనమాట మా బాబుకి. ఇంకా మా ఆయన కూడా స్నానం చేసేసి ఇంకా బయట అయితే ఇలా పూల హారాలు అయితే వేసేసి మామిడి తోరణాలు అయితే కట్టేసామండి. చాలా మంచిగా అనిపించింది. సో బయట కూడా చూడడానికి కూడా చాలా బాగుందనమాట. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఫైనల్లీ అంతా కూడా రెడీ చేసేసామండి. రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. సో అంతా కూడా మీకు వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా టైం అయితే తీసుకుంది కాబట్టి. ఇక్కడ చూసారని నేనైతే రెడీ అయిపోయినాను, శారీ కట్టేసుకున్నాను అనమాట. అండ్ శారీలో ఎలా ఉన్నాను ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంక ఇక్కడైతే వంటలన్నీ కూడా చూపిస్తున్నాను. లడ్డులు, స్వీటు, ఇంకా పప్పు, రసము, చిత్రాన్నము ఇవన్నీ కూడా చేసామన్నమాట. ఇది వచ్చేసి మునక్కాయల రసం అండి, ఆల్రెడీ చూపించాను మీకు. ఇక్కడ వచ్చేసి చిత్రాన్నం అన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి కుడుములండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, అన్నీ కూడా ఉన్నది ఇద్దరమే, ఇంకా బాబు అయితే లెక్క లేదు కదా, చిన్న బాబు తను ఏం తింటాడు. ఇది వచ్చేసి రసము. ఇంకా అన్నీ కూడా రకరకాలు చేయాలి కాబట్టి, నైవేద్యానికి పెట్టడానికి చేయాలి కాబట్టి అన్నీ కూడా కొన్ని అయితే చేసేసాను అనమాట. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసానండి. ఇక్కడైతే ఇంకా పూజకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా మంచిగా చేసుకున్నాము. కరెక్ట్గా 7 అయితే అయిపోయింది. అప్పుడు ఓపెన్ అయితే చేసేసామన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఓపెన్ చేశారు. మా బొమ్మ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. అసలు నాకైతే చాలా అంటే చాలా లైక్ అనిపించిందండి. చాలా ఎక్సలెంట్ ఉంది అసలు బొమ్మ, విగ్రహం చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు వినాయకుడు అయితే, చాలా బాగుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఇదనమాట. ఇంక ఇది ఏంటంటే మొబైల్ కొంచెం ట్రైపాడ్ అయితే రివర్స్ అయితే అయిపోయిందండి. సో అందుకే మీకు ఇలా కనపడుతుంది. సో ఇంకేంటంటే ఇంక చూసారు కదా, అన్నీ కూడా పూజలు అయితే చేసేసుకుంటామండి. చాలా బాగుంది కదా. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా నేనైతే ఇక్కడ వినాయకుడికి అయితే ఇంకా కుంకుమ బొట్టు అయితే పెట్టేశానండి. సో
చాలా ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదైతే కామెంట్ చేయండి. మా వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది అయితే ఇంకా మా ఆయన అయితే ఇంకా జిల్లేడ హారం మెయిన్ కదండి వినాయకుడికి, అదైతే వేసేసారు. ఇంకా రెడ్ టవల్ అనమాట. సో ఇది కూడా వేసేసామన్నమాట. అండ్ అన్నీ కూడా పెట్టేశాను ముందుకి. ఇంకా రెడ్ టవల్ అది ఇష్టం అంట, మా ఆయన చెప్పారు అది ఖచ్చితంగా వెయ్యాలి అనేసి అయితే ఇంకా నేనైతే ఇలా వేసి ఇంకా పూలు అన్నీ వేయాలి కదా అనేసి అయితే చెప్పాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి హారం అండి. ఇది కూడా కింద మా ఆయన ఏమన్నారు, కింద వేసేయి, వేరే హారం ఉంది కదా అది వేసేద్దాం అక్కడ అని చెప్పారనమాట. ఇలా ఒకరికొకరు చెప్పుకుంటూ అన్నీ కూడా చేసేసుకుంటున్నాము. అండ్ ఎలా అనిపించింది మీకైతే తప్పకుండా ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. ఇలా అయితే మేమైతే వినాయక చవితి పూజ అయితే చేసేసుకున్నాము. ఇక ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట. సో అన్నీ కూడా స్తోత్రము అన్నీ కూడా చదివేసామండి. సో చాలా బాగా అనిపించింది, చాలా బాగా పూజ అయితే చేసుకున్నామండి. సో ఇలాగైతే చేసుకున్నాము. ఎలా చేసుకున్నాము, మా వినాయకుడు ఎలా ఉంది, ఏమైనా తప్పు ఏమైనా చేసింటే ఇంక చెప్పండి. ఇంకా ఫైనల్గా మా ఆయన బాబు అయితే ఇంకా గుంజులు అయితే తీస్తున్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే లేడీస్ అయితే వినాయకుడి ముందు గుంజీలు తీయకూడదు కాబట్టి నేనైతే ఇంకా తీయలేదనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రసాదం మా ఆయన అయితే బాబుకి అయితే ఇస్తున్నారు. బట్ బాబు అయితే తీసుకోలేదనమాట, తను ఎప్పుడూ అంతే అలాగే ఉంటాడు. ఇంకా నాకైతే ఇచ్చేస్తున్నారండి. సో ఇదండి, ఎలా అనిపించింది మా వినాయక చవితి పూజ విధానం, మీరు ఎలా చేసుకున్నారు అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఫ్యామిలీతో ఇలా చేసుకోవడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అనమాట. సో ఇదండి, ఇంకా పూజ చేసుకున్నాం కదా. సో ఇక్కడ